అంతే అంతే అన్న చెప్పినట్టు మిగతా ఒకటే అంటే మీరేమనుకుంటున్నారని ఈ ప్రభుత్వం గురించి? అన్నా క్యాంటీన్లు ఇప్పుడు చెప్పినట్టు అన్నా క్యాంటీన్లో పేదలు అన్నం తింటున్నాం చక్కగా 5 రూపాయలతో తెచ్చుకోకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి భోంచేస్తున్నారు. అన్నదాత శుచి భవన్ నెంబర్ 1. మరి మాజీ మంత్రి కొడాలని 2 రోజుల తర్వాత బయటకు వచ్చి వార్నింగ్ ఇస్తున్నారు కదా నారా లోకేష్. అవన్నీ మామూలేనండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలాగ మాట్లాడతారు. దెబ్బకి దెబ్బ ఉండదు అంటారు, ఆయన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. దెబ్బకి దెబ్బ అంటే అవన్నీ మామూలే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు అట్లాగే. అంటే ఆయన చెప్పినట్టుగా మరొకసారి జగన్ గారు ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందా అంటే? అవన్నీ ఎంత మెయింటైన్ చేస్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. పేదలకు బస్సు ఫ్రీ, మహిళలకి అన్నదాత సుఖీభావ నెంబర్ 1గా, ఎన్టీఆర్ అన్న భోజనాలు నెంబర్ 1గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పనితీరంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి పని చేస్తున్నారు ఆయన గారు. అంటే ఆ పదవికి న్యాయం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం పదవికి? లేదు, ఇద్దరు కలిసే ఉంటారని చెబుతున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నారు. బట్ ఈయన మాట్లాడుకుంటే ఈయన ఎలా ఉంది, ఈయన పనితీరు అంటే డిప్యూటీ సీఎంగా? నెంబర్ 1గా ఉంది ఆయన కూడా. ఓకే, ఎలాంటి మార్పులు చూసారు మీరు అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? ఇప్పుడు రోడ్లు పోతే రోడ్లు వేయించారు, పల్లెటూరులో కూడా రోడ్లు వేయించారు. ఓకే, నెంబర్ 1గా. ఓకే, పైన ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది.